హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది, అదేవిధంగా ఎప్పటి నుంచి ఇప్పటివరకు ఏ జిల్లాల వరకు అయితే ఇచ్చారు, పెంపు ఉంటుందా ఉండదా, ఇది సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆసరా పెన్షన్లకు సంబంధించి నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది చూసిన తర్వాత అసలు పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. ఇక పోస్ట్ ఆఫీసు ఏదంటే మనం ఏదైతే పోస్టల్ శాఖ అని కూడా పిలుస్తాం, తపాలా శాఖ. సో ఇక్కడ నుంచి సేవింగ్ అకౌంట్ కావచ్చు, ఆర్డీ కావచ్చు, సుకన్య సమృద్ధి ఖాతాలు ఉన్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది అనమాట. టెక్నాలజీ వాడుకుంటూ కస్టమర్ల పనిని మరింత సులభతరం చేయడానికి సరికొత్త డిజిటల్ వ్యవస్థను అందుబాటులో తెచ్చింది. ఇకపైన పోస్ట్ ఆఫీసులోనే లావాదేవీల కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పని లేదు. పేపర్ ఫిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం బయోమెట్రిక్ ఆధారంగా క్షణాల్లో పని పూర్తయ్యేలా ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ ట్రాన్సాక్షన్ సదుపాయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ అధికారికంగా ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా డ్రీమ్ మొబైల్ యాప్ ద్వారా ఈ సరికొత్త సేవలను లాంచ్ చేసింది అనమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ సేవలు ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా అత్యంత పారదర్శకతంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. జూన్ 22న విడుదలైన తాజా ఉత్తర్వుల ప్రకారం కస్టమర్ తమ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించి పరిమిత డిపాజిట్ కావచ్చు, డబ్బులు అందులో వేయడం కావచ్చు, లేదంటే తీయడం కావచ్చు, ఇలాంటి రూల్స్ అనేది ప్రకారం కస్టమర్లు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్స్, ఆర్డీ, సుకన్య సమృద్ధి ఖాతాలో పేయిన్ స్లిప్ లేకుండా 50,000 వరకు జమ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి విత్డ్రా ఫామ్ లేకుండా కూడా వేలిముద్రల ద్వారా 20,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది అనమాట. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి అందరు కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ప్రారంభమైందా లేదని అడుగుతున్నారు. అయితే రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటి వరకు ఏ జిల్లాలకు ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. ఇందులో వచ్చేసి నల్గొండ జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్, ఇక నగర్ కర్నూలు జిల్లాలతో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేశారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30 తారీఖు వరకు అయితే పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఇంకా పెన్షన్లు అనేది రాలేదని చెప్తున్నారు. సో ఈ రోజు రేపు అప్డేట్ అయితే అనమాట. జీవో వచ్చిన వెంటనే మీకు పెన్షన్ల పంపిణీ అనేది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి, సో ఇక ఏదైతే పెన్షన్లకు సంబంధించి నెల ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో చేయుత పెన్షన్ల పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెన్షన్ల పంపిణీపై కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది ఎదురు చూస్తున్నాం కదా. సో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తు కోసం ఆహ్వానించాలని కూడా నిర్ణయం తీసుకోవాలన్నమాట. అర్హులైన వారి దరఖాస్తు స్వీకరించబోతుంది. సో వచ్చే నెల నుంచి అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తామని చెప్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో అధికారులు సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో తమకు అర్హత ఉన్న పింఛన్లు ఇవ్వడం లేదని చెప్పేసి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. తమ పింఛన్ల ఇక అందించాలని వినతి పత్రాలు కూడా అందజేస్తున్నారు. వచ్చే నెలలో కొత్త పింఛన్లు అనేది ఇవ్వబోతున్నారట. సో మొత్తం మీద దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. అదేవిధంగా కొంతమంది అర్హత లేకపోయినా పింఛన్లు పొందుతున్నారు. అలాగే మరణించిన వారు, వలస వెళ్ళిపోయిన వారు, వేరే ప్రాంతాల్లో స్థిరపోయిన వారు సైతం దీనివల్ల నిధులు అనేది దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫిర్యాదులు అయితే రావడం జరిగిందనమాట. ఇక ఈ సంస్థ లైవ్ అథెంటికేషన్ సర్వే చేపడుతుంది. క్షేత్రస్థాయిలో వచ్చేసి నెలాఖరు వరకు సర్వే పూర్తవుతుందని చెప్తున్నారు. మొత్తం 42 లక్షల పింఛన్లు పొందుతున్నారు. వీరిలో బ్యాంక్ అకౌంట్ లో నేరుగా పింఛన్ల పొందుతున్న వారి సంఖ్య వచ్చేసి 19,04,239 మంది ఉన్నారు. వీరిలో వచ్చేసి 93,624 మంది అనర్హులుగా గుర్తించిందనమాట. ఇంకోటి వచ్చేసి 40,751 మంది మరణించగా వీరి పేరిట ఇంకా నిధులు విత్డ్రా అవుతున్నట్లు తేలిందనమాట. సో ఇంకా ఆచూకీ లభించడం అంటే 40,689 మంది ఆచూకీ లభించడం లేదని చెప్తున్నారు. సో ఈ రకంగా ఇతర వలస వెళ్ళిన వారు ఉన్నారు. ఆధార్ కార్డు లేకపోగా వారి ఖాతాల్లో జమ కావడం లేదని చెప్తున్నారు. కొంతమంది ఇంకా సర్వేలో 15.97 లక్షల మంది సర్వే పూర్తి చేశారు. నెలాఖరికి 100% పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఇక నుంచి ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్లకు బ్యాంకు అకౌంట్లో నేరుగా డబ్బులు అనేది జమ చేయబోతున్నారంటూ తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి మీరు ఒకవేళ లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోకపోతే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.